మన ఇంట్లో నిత్యం వాడే ప్రొడక్ట్స్‌లో టాక్సిక్ కెమికల్స్ ఉన్న లిస్ట్‌లో వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది. ఎన్నో రీసెర్చ్ పేపర్స్, కొంతమంది డాక్టర్స్ కూడా వార్న్ చేస్తున్నారు. ఇది ఎండోక్రైన్ డిస్రప్టర్స్, ఫెర్టిలిటీ ఇష్యూస్ అని, స్కిన్ అలర్జీస్ అని, కార్సినోజన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా! సో, మన పూర్వీకులు ఈ కెమికల్స్ లేనప్పుడు డిషెస్‌ని ఎలా క్లీన్ చేసేవారో తెలుసా? అయితే బూడిదని వాడేవారు లేదా ఈ కుంకుడుకాయలని వాడేవారు. సో, అలాంటి ఈజీ రెసిపీయే ఇది. దీనికి మనకు కావాల్సిందల్లా 1 లీటర్ వాటర్‌కి 100 గ్రామ్స్ బెల్లం తీసుకోండి. 300 గ్రామ్స్ కుంకుడుకాయలను తీసుకోండి. కుంకుడుకాయల్లో డస్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి వాటిని నీట్‌గా క్లీన్ చేసుకొని, ఈ బెల్లం, ఈ కుంకుడుకాయలు ఇవన్నీ కలుపుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లో వేయండి. వేసేటప్పుడు మర్చిపోకుండా మీరు ఎప్పుడైతే తయారు చేసుకుంటున్నారో ఆ డేట్ మాత్రం వేసుకోండి. అండ్ దీన్నలా యాజ్ ఇట్ ఈజ్ అలాగా ఎయిర్ టైట్ జార్‌లో ప్లాస్టిక్ కంటైనర్‌లో పెట్టేస్తే 3 మంత్స్‌లో మనకి వండర్‌ఫుల్ బయో ఎంజైమ్ రెడీ అయిపోతుంది. ఇది కంప్లీట్‌లీ ప్లాంట్ బేస్డ్ క్లీనర్. సో, ఫస్ట్ మంత్ ఎప్పుడు కూడా రోజు దీంట్లో గ్యాసెస్ ఫార్మ్ అవుతాయి. సో, మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ టైట్‌గా పెట్టేసుకోండి. ఒక 3 మంత్స్‌లో మనకి బయో ఎంజైమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నా యూట్యూబ్ ఛానల్‌లో నేను డీటెయిల్‌గా మెన్షన్ చేశాను. దేనికి వాడొచ్చు, ఎలా వాడొచ్చు, వీటిని వాడడం వల్ల మనకి యూజెస్ ఏంటని. అండ్ ఇది ఫోమ్ కూడా నేచురల్‌గా దీంట్లో సెపోనిన్స్ ఉంటాయి కాబట్టి క్లీనింగ్ కూడా బాగా అవుతుంది. అండ్ ఫోమ్ కూడా ఇనఫ్ ఫోమ్ ఉంటుంది. చాలా మందికి ఉన్న మిస్‌కన్సెప్షన్ ఏంటంటే ఫోమ్ ఎక్కువ ఉంటే క్లీనింగ్ బాగా అవుతుంది అని. అలాంటిదేం ఉండదు. ఫోమ్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా వాటర్ యూసేజ్ చాలా ఆ ఫోమ్‌ని మనం క్లియర్ చేయడానికే వాటర్ యూసేజ్‌ని యూజ్ చేసేస్తాము. ఈ ప్లాంట్ బేస్డ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్‌ని ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకోవడానికి మన పేజ్‌ని ఫాలో అవ్వండి. టాక్సిక్ కెమికల్స్‌కి దూరంగా ఉందాం. ఆరోగ్యంగా ఉందాం.